ఇవాళ నుంచి గొడవలు గిడవలు క్రిమినల్ వ్యవహారాలు అన్ని ఫినిష్. ఇక సాంబా ఈజ్ బిజినెస్ మ్యాన్. సూటు బూటు వేసుకునే బిజినెస్ మ్యాన్. ఏమిటి దాదా బిజినెస్? ఏంటవుతున్నా? వెయిట్ 1 minute. బిజినెస్ మ్యాన్ 1 minute లో వచ్చేచ్చు. సార్ సిలిండర్ ఉండరా, తీసుకెళ్ళకూడదు సార్. ఇస్తానంటున్నాం కదా. ఓకే కదా? అంకుల్ రాగానే ట్రెషర్ హంట్ తో మొదలు పెట్టి టెన్షన్ లో పెట్టి బిల్డప్ తో విషయం చెప్పాలి. ఏం సంగీతారావు? సూపర్. బిల్డింగ్ పైకా? ఎందుకు? ఒకటా మూసుకో లేదా వేసుకో వేసుకో వేసుకో. ముందు నువ్వు మూసుకోరా. ఒకడికి మనం మాట్లాడేది అర్థం కాదు, ఇంకోటి మాట్లాడితే మనకు అర్థం కాదు. వీళ్ళు ఎప్పుడు ఇంతే. అంకుల్ వస్తున్నారా? అంకుల్ వస్తున్నారు, అంత గుర్తుందిగా. నమస్తే. ఎరా సంగీతాలరావు, ఏది మన బ్యాచ్? ఆగు, ఆలోచించు. మేమెవరూ తెలవాలంటే, మమ్మల్ని కలవాలంటే షాప్ నెంబర్ 1కి వచ్చాయి. బొమ్మల్లో వెతకొద్దు, గోడ్రేజ్ గొడుగుల్లో వెతుకు. నీకు ఫ్రీ గిఫ్ట్ దొరుకుతుంది. గ్యాంగ్ షాప్ నెంబర్ 1. గ్యాంగ్ గ్యాంగ్ గొడుగు గ్యాంగ్, గ్యాంగ్ గ్యాంగ్ గొడుగు గ్యాంగ్. నీ దారిని పూలతో అలంకరిద్దాం అనుకున్నాం. ఏ పూలైతే నీ కాళ్ళకి నొప్పి కలగదో టెస్ట్ చేస్తున్నాం. ఆర్టిఫిషియాలిటీలో న్యాచురాలిటీ అన్నట్టు నీకు జాతీయత భావం ఎక్కువ కదూ. గ్యాంగ్ జాతీయతా భావం ఎక్కడ కనిపించట్లేదు. నీ కనబడదులే 3 రంగులు. ఇదిగో జాతీయతా భావం. మేమంతా ఆర్ బ్రదర్స్. నీకు ఎస్ చెప్పాలని చీరల కొట్లో వెయిట్ చేస్తున్నాం. వచ్చి నీకు ఇష్టమైన తెల్ల రంగు చీర మడతల్లో మమ్మల్ని వెతుకు. గ్యాంగ్ నీకు ఇష్టమైన రంగు చీర ఇదే ఎర్రది. నీకు కాదు, నాకు తెల్ల రంగు. ఇదిగో నీకు బలి దొరుకుతున్నాయి. ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు? అంకుల్, నీకు తెలుసా ఏ దిల్ మాంగే మోర్. తొందరగా వచ్చే అంకుల్, డీప్ ఫ్రిడ్జ్ లో ఫ్రీజ్ అయిపోతున్నాం. గ్యాంగ్ ఏ దిల్ మాంగే మోర్. ఫ్రిడ్జ్ 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 అని. ఇక చాలే అంకుల్, బాగా అలిసిపోయి ఉంటాం. మన మీటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి భీకర కోకిల సంగీతాలరావుని నీ అమెరికన్ కోడ్ భాషలో అడుగు. నీకు కావాల్సింది ఇస్తాడు. ఇందాక నుంచి నీకు తెలిసే ఆడిస్తున్నావా? ఎక్కడ్రా వాళ్ళు? చూపించు. చూడు కైలాసం, ఈ ఊరు మొత్తానికి మన ఇద్దరమే మొగుళ్ళు. ఈ ఊరిని నంజుకున్నా, పంచుకున్నా, నవిలినా, మింగినా, ఊసేసినా మనిద్దరమే చేయాలి తప్ప మూడో వాడు మన మధ్యకి రాకూడదు. ఓకే? ఓకేలేవయ్యా. 3వ వాడు వచ్చినా వాడిని పంచేసుకుని నంజేసుకుని మింగేయడం మన సెటప్. నా సెటప్ మాకు ఏటు కట్టి తెస్తాలేవయ్యా. అదేమిటి మొహం ఏమిటి అలా పెడతావు? ఇదేమిటనుకున్నావు? విదేశీ మందు.
నేనేదో ఆల్కహాల్ కాకుండా ఆవు పంచితం పోస్తున్నట్టు ఫీల్ అయిపోతావేంటి? అబ్బా నువ్వు ఆవు పంచతం పోస్తున్నావో ఆవు మజ్జిగ పోస్తున్నావో నాకు అనవసరం. నా సెటప్ తప్ప నేను వేరే తాగను. ఒరే కేటు! చూడబో అద్దా ఈ రెండు ఒక తల్లి పాలే. అది స్కాచే ఇది స్కాచే. అయినా నా ఇంటికి వస్తూ నీ మందు తెచ్చుకు తాగడం చాలా బ్యాడ్. ఏమిటా బ్యాడ్? నీ ఇంటికి వచ్చాను కాబట్టి నీ మంత తాగేసి నీ మంచం ఎక్కేసి నేను పెట్టి ఖాళీ చేసి నేను ఉట్టేమంటా? నీతో మాట్లాడడం కంటే ఆరిటి తొక్క మీద కాలేయడం బెటర్. చాలరా. వెయ్యి అరతొక్క మీద కాలు. ఇదిగో మీ ఇద్దరు బయటకు పోండి. బయటికి పోండి. చూడలేదు బేడలేదు నేను చూసుకుంటాను. పోవాలి బయటకు. నువ్వు వెళ్ళి. అయినా కైలాసం ఓ మాట చెప్పు. అసలు నేను ఎప్పుడైనా మందులో విషం కలిపి నేను చంపేస్తాను నా మీద డౌటా? డౌటే. నువ్వు ఇచ్చిన ఇస్తావు. ఏం పెద్ద బుద్ధిమంతుడు నువ్వు? ఎంత బుద్ధిమంతుడికైనా నీలాంటి గుంట నక్కను చూస్తే విషం ఇచ్చి చంపేయాలని కూడా అనిపిస్తుంది. కానీ చీర్స్. సరేగానే బావా, నీ దొంగ బియ్యం వ్యాపారం బాగా సాగుతుందా లేకపోతే చెక్కు పోస్ట్ దగ్గర ఎవరైనా చెక్కుతున్నారా? ఎవడు చెక్కలేడు. ఓకే, కానీ నేను చెక్కే పడాలని నీ సత్సంకల్పం. కానీ హైదరాబాద్ లో మా బావ అక్కడ మంత్రిగా ఉన్నంత కాలం నా వ్యాపారానికి ఏం డోకా ఉండదు. ఓకే, కాదు నువ్వే జాగ్రత్తగా ఉండాలి. ఏంటంట? నీ దొంగసారా వ్యాపారం నీ క్లబ్ వ్యవహారం బయటపడితే తలుపులకు బల్లిలా కటకటాలనుక నలిగిపోతావు. ఏమి నేను నలగను. హైదరాబాద్ లో మా బావ మంత్రిగా ఉన్నంత కాలం మనకి ఏమీ డోకలేదు. ఆయన చాలా మందితో కనెక్షన్ పెట్టుకుని ఉన్నాడు. కనెక్షన్స్ ఉన్నాయి. మీ బావకి బాగా బ్యాడ్ నేమ్ ఉంది. మీ బావకున్నంత బ్యాడ్ నేమ్ మా బావకి ఏమీ లేదు. పైగా కోతి కొబ్బరికాయ దొరికినట్టు మీ బావ మినిస్ట్రీ డాన్స్ చేస్తున్నాడు. రేపో మాపో పోలీసులు అంటే జ్ఞాపకం వచ్చింది బావా. ఆనందరావు అని చౌరి చెట్టు ఉండేవాడు గుర్తుందా నీకు? అలా మర్చిపోతాం. ఆడు కొట్టిన దెబ్బ సారా చూపుతో నిన్ను బస్తా బియ్యంతో నన్ను పట్టుకుని 3 మాసాలు కటకటాలు వెనకాల దూశాడు కదా. అప్పుడు ఆడి కొడుకే కదా ఇప్పుడు ఇక్కడ ఎస్ఐగా ఉంటున్నది. తెలుసు. రేపు అదే ఆనందరావు ఎస్పీగా మన ఊళ్ళో ఛార్జ్ తీసుకోవడానికి రాబోతున్నాడు. అవునట బావా, అవునట. వాడొస్తే కప్పల మీద పాము స్వారీ చేసినట్టు మన మీదకి వచ్చేస్తాడు. ఓకే, అదే బావా నాకు మతిమతిలో లేదు. ఏం చేయాలి? మన జనం బెజవాడ స్టేషన్ లో ఎక్కి వాడి బుర్ర రామకీర్తన బాడించేసి రాజమండ్రిలో దిగిపోతారు. ఓకే, ఏది లేవు అగబెట్టి ఇవ్వు చేచావు. ప్రభు ఏంట్రా అట్మాస్ఫియర్ చూస్తుంటే ఇక్కడ నర్సులు గొడవ నాకేం అర్థం కావట్లేదు. ఏదో హాస్పిటల్ లాగా ఉంది. ఏ హాస్పిటల్? ఇదే జనరల్ హాస్పిటల్. మై గాడ్. బ్రేక్ఫాస్ట్ టైం అయింది. అయ్యా తమరు మా గడప దొక్కడమే మా అదృష్టం. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు. స్నానాలు కానివ్వండి, నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. ఓకే ఓకే, కానీ నాకు ఇండియన్ టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ నచ్చదు. కాంటినెంటల్ టైప్ కావాలి. నాకు ఇండియా వద్దురా. మన నాన్నగారి పద్ధతి తెలిసి బాబు నాన్నగారి గది చూపించు. కమాన్ డాడ్. కన్నయ్య నువ్వు మాతో పాటు రా, నీతో మాట్లాడాలి.
ఎరా చిట్టి నీ కొడుక అట్ట కదండి, ఇంకో మాట చెప్పండి. ఇంకో మాట అంటే పూలు అంటాం బెటర్. నో 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 నో, అది తాలదు. స్టూపిడ్ అంటాం. చూడు, చిట్టి నీ కొడుకు కాదో నాకు తెలుసు. మన ఇద్దరం కింద మాట్లాడుకున్న మాటలు అబద్ధాలని మన ఇద్దరికి తెలుసు. అంటే మీకున్న కోట్లు అవి నీ కోట్లు లాంటివే పాత కోట్లు. మన కోట్లు లాండ్రీలోనే తప్ప బ్యాంకులో ఉండవు. చూడు, నువ్వు ఆస్తి కోసం నాటకం ఆడుతున్నావని మాకు తెలుసు. మేము కొన్ని మంచి పనులు చేయడానికి ఈ వేషాల్లో ఇక్కడికి వచ్చాం. మేము గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వరకు నువ్వు మొదలుపెట్టిన నాటకాన్ని ఆడుతూనే ఉండాలి. మా పని అయిన తర్వాత నీకు కూడా కొంచెం డబ్బిస్తాం. ఈ నాటకాన్ని మధ్యలో ఆపేశావు, నీ సంగతి పోలీసులకు చెప్పి జైలుకి పంపిస్తాం. ఈ ఇంట్లో మీ మూడు పెళ్ళాడే నాటకాలే కాదు, బయట మీరు వేసిన వ్యధ వేషాలు, తీసిన గోతులు అన్నీ తెలుసు మాకు. మా మాట వింటే దొరుకుతుంది సిరి, కాదంటే తగులుకుంటుంది ఊరి. చెప్పరా కన్నా, నీకేం కావాలో చెప్పు. సిరా ఊరే, సిరా ఉరే, సిరా ఉరే, సిరా ఉరే, సిరా ఉరే, సిరా ఉరే, సిరా ఉరే. సిరా. మాయ బ్రతుకే మాయ. ఏమిటిది? ఇవన్నీ మీరు మోసుకొస్తున్నారేమిటి? రాత్రి వంటకానికి ఓటర్ సిస్టంతో లిస్ట్ ఇచ్చారు మా దత్తు గారు, అవన్నీ కొనుక్కొస్తున్నాను. వాళ్ళకి మీరు సేవలు చేయటండి నాన్న. అడ్డమైన గడ్డి తినాలనుకుంటే హోటల్కి వెళ్ళి తినమనండి. మనం ఎందుకు ఇవన్నీ చేసి పెట్టాలి? దానికి లెక్క ఉందమ్మా. పాలు పితకాలంటే గేదకి తౌడు పెట్టాలి కదా, ఇది అంతే. మిస్టర్ చిదంబరం, నీకు కూరగాయల వ్యాపారం కూడా ఉందా? బావగారు భలే జోక్ వేశారు, నాకెంత నవ్వు వస్తుందో. ఇదివరకు కూరగాయలు నా చేతి తెప్పించేవారు కదా అంకుల్, నాకు చెప్పపోయారా వెళ్ళొచ్చేవాడిని. నువ్వా నాయనా? వద్దులే, అప్పుడంటే ఆ రోజులు వేరు. తీసుకెళ్ళి లోపల పెట్టొస్తా. అదిగో సీతామహాలక్ష్మి అటు వెళ్తోంది. మీరు మా దగ్గర పిండం పెట్టించుకోవాలి. కాదు, మా దగ్గర పెట్టించుకోవాలి. వాళ్ళైతే శాస్త్రబద్ధంగా పిండాలు పెట్టించే వాళ్ళ ఉన్నారు. మీ గెటప్ ఏంట్రా పిండాలు ఎత్తుకెళ్లే వాళ్ళగా? ఇదిగా మమ్మల్ని ఏమిటనుకుంటున్నావు? ఈ గెటప్ ఏమనుకున్నావు? మేము వాళ్ళల్లో కాదు, కంప్యూటర్లో పిండాలు పెట్టిస్తాం. అయ్యా, మేము ఒకేసారి మీ తాత ముత్తాత మునితాత కూడా పిండ ప్రదానం చేయగలం. వచ్చిందే. మీరు ఇంకా అక్కడే ఉన్నారా? మేమైతే కొడుకు మనవడు మనవడు పిండాలు కూడా అడ్వాన్స్ గా ఒకేసారి పెట్టేయగలం. ఏమనుకుంటున్నారు? పిండ ప్రదానం శాశ్వతంగా జరిపించుకుంటే మంచిది గానీ ఈ కంప్యూటర్ చండాలుగాను. అడగరా తమ్ముడు. ఇదిగా ఈ కంప్యూటర్ ఏమన్నా అంటే నీ కళ్ళు పోతాయి. ఇందులో 3 కోట్ల దేవుడి ఫోటోలు ఫీడ్ చేశాను. బాబు, ఇప్పటికి 99 పిండాలు పెట్టించాం. 100 మీరు పెట్టించుకుంటే మీకు సగం డబ్బులకి మీ పిండ ప్రదానం చేసేస్తాం. బాబు, అదే మేము ఒకే రోజు 999 పిండాలు పెట్టాం. ఆ ఒక్క పిండం పెట్టించుకున్నామంటే డ్రాలో ఫారెన్ టూర్ పంపుతాం. బాబు, ఒక పిండం పెట్టించుకోండి, 100 పూర్తి అవుతాయి. బాబు, ఒక పిండం పెట్టించు బాబు. ఒక్క పిండం బాబు. ఒక్క పిండం బాబు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం